ఇది ప్రతి ఒక్కరు కూడా వాడాలి. మీరు ఏ లేడీ డాక్టర్ని కన్సల్ట్ అయినా కానీ ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా రాసే ఒక మెయిన్ ఫస్ట్ ప్రొడక్ట్ ఫోలిక్ అండ్ క్యాప్సూల్స్. కన్ఫర్మ్గా ఏ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ మెన్షన్స్ వల్ల ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఆ బ్లడ్ని రావడానికి ఇలాంటి క్యాప్సూల్స్ బయట మార్కెట్లో మీకు దొరుకుతుంది. చూసారా ఇవి ఎక్కువ మంది లేడీస్ వాడుతూ ఉంటారు. ఫోలిక్ అండ్ క్యాప్సూల్స్ బయట కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బట్ ఏంటంటే బయటికి వాడటం వల్ల మనకి ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే చూడండి, బయట మీకు ఏదైతే ఈ యొక్క క్యాప్సూల్ ఏదైతే ఉందో ఇది మీకు రా మెటీరియల్ దొరుకుతుంది. దీంట్లో మీకు రా మెటీరియల్, ఇందులో ఫోలిక్ ఐరన్ ఉంటుంది బట్ మీకు రా మెటీరియల్. సో ఆ ఐరన్ని రా మెటీరియల్ కావాలంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్లో నేను ఒక అయస్కాంతం తీసుకున్నాను, మ్యాగ్నెట్ తెలుసుగా. సో మ్యాగ్నెట్ మన దగ్గర ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్ మన దగ్గర ఉంది, బట్ మనదేంటి లేత ఆకుకూరలో తయారయ్యే ప్రొడక్ట్. దీంట్లో మనకి ఫోలిక్ ఐరన్ అన్నీ కూడా దీంట్లో జింక్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో ఇది డెమో చేసి చూద్దాం చూడండి. సో ఏదైతే రా మెటీరియల్ ఉందో అది ఆటోమేటిక్గా అయస్కాంతాన్ని స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ క్యాప్సూల్ ఏదో చూడండి ఏమైంది, ఎందుకని ఏదైతే ఐరన్ రా మెటీరియల్ ఉందో అయస్కాంతానికి అదుకుంటుంది, అవునా కదా, అవునా. సో దీంట్లో రా మెటీరియల్ ఇది వాడటం వల్ల మనకి ఎక్స్ట్రాగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే బయట క్యాప్సూల్స్ తెలుస్తుంది, అర్థమవుతుందండి. సో అందుకే బయట దానికి మన దగ్గర వేరియేషన్ కూడా మనం ఈజీగా ఒక డెమో ద్వారా మనం చూపించవచ్చు. ఇక్కడ మొత్తం ఎన్ని డెమోస్ చేశాను? మూడు డెమోస్ చేశాను. 1 అల్ట్రా స్వాబ్, 2 కాల్షియం, 3 ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్. సో మన దగ్గర ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది. బ్లడ్ కోసం వేసుకునే దాంట్లో ఇనుము తింటున్నాం, ఐరన్ తింటున్నాం, డైరెక్ట్ రా మెటీరియలే తీసేసుకుంటున్నాం. సో మన దగ్గర ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది. సో ఆ ప్రొడక్ట్